మనకు తటస్థించే పరిస్థితులు, శ్రమలు, పరీక్షలు ఆయన అనుమతితోనే వస్తాయి. శ్రమలు, బాధలు అన్నీ ఆయన అనుభవించినవే. ఎందుకు మనకు ఈ కష్టాలొస్తాయో మనకిప్పుడు అర్థం కాకపోవచ్చు. భయపడనక్కర్లేదు. యేసు ముఖాన్ని తదేక ధ్యానంతో చూడు. దేవుని సింహాసనము నుండి వెలువడిన శాసనమే మనలో అమలుపరచబడుతుంది. ఆయన చిత్తం మనకు ఎంతో ఆశీర్వాదం. ఏ దుఃఖము మనల్ని కలవరపరచజాలదు. ఏ శోధన మనల్ని నిరాయుధులను చేయలేదు. ఏ పరిస్థితి మనల్ని విసికించజాలదు. ప్రభువు ఏమై ఉన్నాడో అదే నీకు నాకు ఆనందం. అదే విశ్వాస విజయం. ప్రభూ, నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. యేసు, నీవు నా కొరకు చేసిందాన్ని బట్టి కాదు, నీవు ఏమై